ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. వీక్రాఫ్ట్ కంపెనీలో 100 కోట్ల అవకతవకలు, బయటపడ్డ బండారం. ఈ కుట్ర వెనుక ఉన్న హ్యాకర్ని చాకచక్యంగా పోలీసుల సహకారంతో పట్టుకున్న ఆ గ్రూప్ కంపెనీ చైర్మన్ విహారీ అండ్ ఎండి లక్ష్మి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వీక్రాఫ్ట్ అండ్ విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద చాలా పెద్ద కుట్ర జరిగింది. అమ్మో, వాడు దొరికిపోతే నేను దొరికిపోతాం. అప్పుడు బావ నన్ను తన్ని తరిమేస్తాడు. మాకొచ్చే ఫండ్ ని కొంతమంది ఒక హ్యాకర్ ని యూజ్ చేసి కుట్రపూరితంగా ఫండ్స్ ని డైవర్ట్ చేశారు. ఈ స్కామ్లో ఈరోజు హ్యాకర్ని పట్టుకున్నాము. అతని ద్వారా 100 కోట్లలో 30 కోట్లు రికవరీ చేశాము. పట్టుకున్న హ్యాకర్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఆ ఎంక్వైరీ అయ్యాక మిగిలిన 70 కోట్లను కూడా రికవర్ చేస్తాం. అలాగే ఈ కుట్ర వెనుకున్న వాళ్ళు ఎవరైనా సరే బయటికి తీసుకొచ్చి చట్ట ప్రకారం శిక్ష పడేలా చేస్తాం. ఈ మొత్తం కుట్రని ఛేదించడానికి మాకెంతో సహకరించిన పోలీసు వారికి, మీడియా వారికి చాలా థ్యాంక్స్. అక్క చూసావా, ఆ 100 కోట్ల కుట్ర వెనుక లక్ష్మీ పాత్ర లేదు. అమ్మగారు, లక్ష్మమ్మ నిరికించాలని ఇలా చేసి ఉంటారు. ఆ లిహార్ బాబు గారు ఎముకల కొట్టినంత కొదలరు. రే, నీ పన్ను చూసుకో. ఆ లక్ష్మి 30 కోట్లు దొరికేలా చేసి తను తప్పు చెయ్యలేదు అని ఆడుతున్న డ్రామా అయ్యుండొచ్చు కదా. అవునక్క, లేకపోతే మొత్తం డబ్బు రికవరీ అవ్వాలి కదా. ఏం ప్లాన్ వేసింది? 30 కోట్లు దొరికేలా చేసి అది ఎవరో బకరాగాన్ని దొంగలా తీసుకువచ్చి మిగిలిన 70 కోట్లు కొట్టేయాలని భలే స్కెచ్ వేసింది. మీరు లక్ష్మిని ఎప్పుడు నమ్ముతారో ఏంటో. అక్క, ఆ లక్ష్మివన్నీ నాటకాలని నువ్వెప్పటికి అర్థం చేసుకుంటావో ఏంటో. వదినా, నువ్వేం మాట్లాడవేంటి? అంతా చూశాం కదా వసుదా, ఇంకా మాట్లాడడానికే ఉంది. మొత్తం 100 కోట్లు రికవరీ అయిన తర్వాతే నేను లక్ష్మిని నమ్ముతాను. అప్పటి వరకు అదే ఈ స్కామ్లో దోషి. అక్క, ఇంత చేసిన ఆ లక్ష్మి ఆ 70 కోట్లు తిరిగి తీసుకురాకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఆ 70 కోట్లు కూడా వెనక్కి తీసుకొస్తుంది. అక్క, అంతేకాదు, ఈ కుట్ర వెనక ఎవరున్నా వాళ్ళని బయటికి లాగుతుంది. అందరి కడుపులు కొట్టి నువ్వు ఆ ఫండ్స్ ని దొంగతనం చేయటం పాపమే. ఇన్ని రోజులు నమ్మకంగా నక్కి నక్కి ఉండి ఒకేసారి 100 కోట్లకి టెండర్ పెట్టావా? అందుకే అనుభవం, అర్హత చూసి పోస్ట్లో కూర్చోబెట్టాలి. ఈ హ్యాకర్ని నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను.
సైబర్ సెల్ వాళ్ళతో మాట్లాడి మిగతా 70 కోట్లు రికవరీ అయ్యేలా ట్రై చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య. ఎందుకు థ్యాంక్స్ విహారీ గారు, ఇట్స్ మై డ్యూటీ. పదండి. విహారీ, లక్ష్మి, బాధపడ కనకం. నువ్వు నా కోసం, మా ఫ్యామిలీ కోసం కష్టపడ్డావు. మా బిజినెస్ని ఎంతగా అభివృద్ధి చేయడానికి తప్పించావో అది నాకు తెలుసు. నీ కృషి, నీ పట్టుదలతో వీక్రాఫ్ట్ని ఏ రేంజ్కి తీసుకెళ్లావో అది నేను చూశాను. కానీ ఎవరి కుట్రో ఎవరి కుతంత్రం కష్టపడి చెమటోడ్చిన చోటే కన్నీళ్ళు వచ్చేలా కుమిలిపోవాల్సి వచ్చింది. అభివృద్ధిని చూడాల్సిన చోటే అధ పాతాళానికి బిజినెస్ వెళ్ళిపోతుంటే నిస్సహాయ స్థితిలో చూడాల్సి వచ్చింది. ప్రాణం పెట్టి పని చేసిన దానికి ప్రతిఫలం అవమానాలైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. విహారీ, తను నలుగురిలో నీ భార్య కాకపోయినా, నీ పక్కన భారీగా తను నించోకపోయినా, భార్య స్థానంలో ఉండి నిన్ను ప్రతిసారి కాపాడుతోంది. మావయ్య, మీరు చెప్పింది నిజమే. తనకి నేను ఏ రోజు భారీగా నలుగురిలో గుర్తింపు ఇవ్వలేదు. తను నన్ను భారీగా గుర్తించమని ఏ రోజు కోరలేదు. తను మన కుటుంబ పరిస్థితులను చూసి ఆగుతుందో లేక ఇంకేమైనా కారణం అయి ఉండొచ్చు. తను అడగలేదని, నాకు కుదరలేదని మా బంధాన్ని మాలోనే దాచుకోవడం కరెక్ట్ కాదు. అవునలుడు, నీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా ఆలోచించదు. మన కుటుంబం కోసం ఏ త్యాగానికైనా వెనుకాడదు. అలాంటి మనిషి మన వలన బాధపడ్డం, మన వలన బంధాలకి దూరంగా ఉండటం ఏం బాలేదనిపిస్తోంది విహారీ. బాబాయ్, అవన్నీ ఇప్పుడెందుకు బాబాయ్? ఇప్పుడు కాక ఇంకెప్పుడమ్మా? మీ బంధాన్ని గుర్తించడానికి ఇంకేం చేయాలి నువ్వు? ఇంకెన్ని అగ్ని పరీక్షలు దాటాలి? ఇంకెన్ని అవమానాలు పడాలి? కన్నీళ్ళు ఇంకే వరకు ఆగాలా? విహారీ, నువ్వు మరోలా అనుకోవద్దు. సీతమ్మ వారు లక్ష్మణ రేఖ దాటి చిన్న తప్పు చేసి లంకకు వెళ్ళి కష్టాలు అనుభవించారు. మరి ఏ తప్పు చేయని లక్ష్మి మన వలన, మన తప్పుల వలన తను కష్టాలు అనుభవిస్తోంది.